పరమందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడు ఈ దినాన నీకు చక్కటి వాక్కును అనుగ్రహిస్తూ ఉన్నారు. ఏమిటి అనగా, నిన్ను నీవు తగ్గించుకునాలి. దేవుడు మాత్రమే నిన్ను హెచ్చించాలి. ఎట్లా సాధ్యపడుతోంది? ఎలా తగ్గించుకుంటావు? నీవు ఉన్నతమైన విద్యను అభ్యసించావు, ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నావు, ఈ లోకములో చాలా ఆస్తి అంతస్తులు కలిగి ఉన్నావు, లేదా ఏదో ఒక ఉన్నతమైన స్థితిని నీవు అనుభవిస్తూ ఉన్నావు. తగ్గించుకుంటే నీ బ్రతికేమైపోయిద్ది, నీ పరిస్థితి ఎంత దిగజారిపోయిద్ది. ఇది సాధ్యపడే పని కాదు అనిపిస్తోంది నీకు. ఆ స్థితి నీకు ఎక్కడి నుంచి వచ్చింది? విద్య, ఉద్యోగము, లేక ఉన్నతమైన ఆస్తి అంతస్తులు, అన్నిటినీ మించి ఆరోగ్యము ఎవరిచ్చారు నీకు ఇవన్నీ? ప్రతిదీ కూడా దేవుడు ఈ సృష్టిలో నిన్ను నీ తల్లి గర్భాన రూపించక ముందే వీటన్నిటినీ కూడా దేవుడు నీ కొరకు సిద్ధపరిచి ఉంచారు. ఇవన్నీ నీవు అనుకుంటున్నావు నేస్తమా, ఈరోజు నేను సంపాదించాను, నా స్వశక్తితో సంపాదించాను, నా స్వజ్ఞానముతో నేను విద్యను అభ్యసించాను అని నీవు అనుకుంటూ ఉన్నావు. ఇది చాలా దేవుని దృష్టికి హాస్యాస్పదముగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని సామెతలు చెప్పినట్లుగా తల్లిదండ్రులు పిల్లలకి నేర్పిస్తే వీటన్నిటినీ నేర్చుకున్నారు. కానీ వారు వృద్ధులైన తర్వాత పిల్లలు తల్లిదండ్రులకు కొన్ని సంగతులు నేర్పిస్తూ, నీకు తెలియదమ్మా, మీకు తెలియదు నాన్న అని చెప్తూ ఉంటారు. ఆ మాట విన్న వెంటనే వృద్ధాప్యములో ఉన్న తల్లిదండ్రులకు చాలా నవ్వొస్తూ ఉంటుంది. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుని దృష్టిలో నీవెప్పటికీ కూడా తన బిడ్డవే. తనకింపైన బిడ్డగా ఉండాలి అంటే నిన్ను నీవు తగ్గించుకొని బ్రతకాలి. నీ ఎదురుగా ఒక దీనస్థితిలో ఉన్న వ్యక్తి ఉంటే నీ హృదయంలో వానిని గూర్చి ఎప్పుడు కూడా ఏహ్యభావము ఉండకూడదు. వానిలో ఉన్నది, నీలో ఉన్నది కూడా సృష్టికర్త అయిన దేవాది దేవుని ఊపిరి అయి ఉన్నది. గనుక ఇక్కడ నీకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి నీవు హెచ్చు స్థితిలో ఉన్నావు. ఆ స్థితిని నీకు దేవుడే అనుగ్రహించారు. కనుక ఎల్లవేళలా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ ఎదుట ఉన్న వ్యక్తిని నీవెన్నడూ కూడా ఏహ్యభావంతో చూడకుండా దేవునికి నీవు వానిని ప్రేమించే స్థితిని కలుగచేయమని ప్రార్థన చేసుకుని దేవునికి ఇంపైన వ్యక్తిగా నీవు ఉండగలగాలి తప్ప నిన్ను నీవెన్నడూ హెచ్చించుకోకు, నిన్ను నువ్వు తగ్గించుకో. అప్పుడు దేవుడు నిన్ను నీవు ఉన్న స్థితి కంటే హెచ్చిస్తారు. ఏ పరిస్థితిలో నీకు దేవుడు నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాలో, నీకేమి ఇవ్వాలో దేవునికి తెలుసు నేస్తమా. అన్నిటినీ దేవుడు అనుగ్రహిస్తారు. ఎన్నడూ కూడా నీ స్థితిని నీవు హెచ్చించుకొని నీవు అధమ స్థితికి వెళ్ళిపోకూడదు. ఎందుకంటే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలపాలని, నిన్ను ఉన్నతమైన ఆశీర్వాదములపై దేవుడు ఉంచి నిన్ను చూచి ఆనందించాలని కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి నీ హృదయంలో ఎన్నడూ కూడా అహంకారము, గర్వము చోటు చేసుకొనకుండా దేవుని ఆరాధిస్తూ గణపరుస్తూ దేవునికి ఇంపైన వ్యక్తిగా ఉండడానికి నువ్వు ప్రయత్నం చెయ్యి. నిన్ను నువ్వు తగ్గించుకో. దేవుడు నిన్ను తగిన సమయమందు హెచ్చిస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకున్నాము. ప్రేమ, జాలి, నమ్మకము కలిగిన దేవ, మీ ఘనమైన నామమునకు వందనములు తండ్రి. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు నాయన. ఏ బిడ్డకైతే ఈ వాక్కును అనుగ్రహించి ఉన్నారో ఆ బిడ్డ జీవితంలో మీకు నాయన విరోధముగా ఉన్న ప్రతి నియమమును తొలగించుకొని మీకు ఇంపైన బిడ్డగా ఉండునట్లుగా దీవించమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటూ ఉన్నాము. మా ప్రియులందరి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము తండ్రి. వారందరికీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానములతో జీవింపచేయండి. ఈ దినము పుట్టినరోజు
వివాహ దిన మహోత్సవంలో జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని, మా ప్రియులందరి కుటుంబాల్లో నా శాంతిని తొలగించి మీ శాంతి సమాధానము నెమ్మదిని అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమును అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. కరుణా వాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామము కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.